వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. సప్తముఖ గణపతి రూపంలో ఏకదంతుడు నవరాత్రులకు ఖైరతాబాద్ మహాగణపతి ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. శిల్పి రాజేంద్రన్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నాడు. గురువారం గణపతి నేత్రాలంకరణ వేడుకగా సాగింది. ఈ ఘట్టం పూర్తి కావడంతో సాయంత్రం విగ్రహం చుట్టూ ఉన్న కర్రలను తొలగించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేసే తొలి పూజ తర్వాత ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు. 1954లో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి 70 ఏండ్లు పూర్తి కావడంతో 70 అడుగుల గణపతిని తీర్చిదిద్దారు. మొదట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన పర్యావరణ హితం కోసం 2 ఏళ్లుగా మహా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇందుకు 1000 బ్యాగుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల కాటన్ క్లాత్, మరో 2000 మీటర్ల జూట్ క్లాత్, 3 పెద్ద ట్రాలీల ఇసుక, వరిగడ్డి ఒక్కో బండల్ 50 కిలోల చొప్పున 60 బండిల్స్ ఉపయోగించారు. విగ్రహానికి రంగుల కోసం పూర్తిగా వాటర్ కలర్సే వాడారు. విగ్రహానికి 7 ముఖాలు ఏర్పాటు చేయగా ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండగా మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి మధ్య గణపతిని తీర్చిదిద్దారు. కుడివైపు చక్రం, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంఖు, ఆశీర్వాదాలుండగా ఎడమ చేతిలో రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డు ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు. నిర్జల ఏకాదశి నాడు పనులు మొదలవ్వగా 78 రోజుల్లో గణనాథుడు సిద్ధమయ్యాడు. షెడ్డు పని ఆదిలాబాద్కు చెందిన నర్సయ్య ఆధ్వర్యంలో 25 మంది చేశారు. వెల్డింగ్ పనులను మచిలీపట్నానికి చెందిన నాగబాబుతో కలిసి 23 మంది, గణపతి అవుట్లైన్ పనులను చెన్నైకి చెందిన మూర్తి 25 మందితో, రాహుకేతువులు, బలరాముడు, ఇతర పనులకు ఒడిశాకు చెందిన జోగారావు 20 మంది కళాకారులతో కలిసి చేశారు. 55 మంది గణపతికి రంగులు అద్దారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాం. దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ చేయూత చాలా చాలా అవసరం. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని ఆర్థికంగా నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సహాయం చెయ్యాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు. ఇది మన ఛానల్. జాతీయవాదం, సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉండాలి అని ప్రారంభించిన ఛానల్. ఈ ఛానల్ ముందుకెళ్లడంలో మీ అందరి సహాయ సహకారాలు చాలా 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 అవసరం. మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ జై హింద్.